స్పీకర్ తరఫు ఆర్గ్యుమెంట్స్ కూడా లాస్ట్ టైం స్పీకర్ తరఫున ముకుల్ గారు అపేర్ అయ్యి మేము రీజనబుల్ టైం అంటే ఎంతనో స్పీకర్ అడిగి చెప్తామని చెప్పారు. సో ఆర్డర్ తర్వాత మన రిట్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు 7 మంది ఎమ్మెల్యేల పైన జస్టిస్ గవయ్ గారి ధర్మస్థానము నోటీసెస్ కూడా అదర్ సైడ్ సర్వ్ చేయండి అని చెప్పారు. మేము ఇదే స్పీకర్ దృష్టికి కూడా తీసుకెళ్లి ఇచ్చాము. స్పీకర్ గారు కూడా అంతా చదివినాక మేము లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక మేము బ్రీఫ్ తీసుకుంటాము, యాక్సెప్ట్ చేస్తామని అన్నారు. అదే విషయం కోర్టు కూడా చెప్పాము. ఈ రోజు స్పీకర్ తరఫున న్యాయవాది రీజనబుల్ టైం అని మేము కమిట్ కాలేము కోర్టులో, మేము టైం చెప్పాము. 5 జడ్జెస్ కాన్స్టిట్యూషన్ బెంచ్ సుభాయ్ దేశాయ్ జడ్జ్మెంట్ ప్రకారం దాంట్లో రీజనబుల్ టైం అన్నారు, టైం ఎక్కడ చెప్పలేదు. సో మేము కమిట్ కామని చెప్పడం జరిగింది. సో మేము ఆర్గ్యూ చేసి 10 నెలలు అయినాయి. మేము ఎస్ఎల్పీ వేసిన తర్వాతనే నోటీస్ ఇచ్చింది స్పీకర్, నోటీస్ ఇచ్చారు. అండ్ రిట్ పిటిషన్ ఫైల్ చేసినాక 7 మంది ఎమ్మెల్యేల పైన ఇప్పుడు నోటీస్ ఇచ్చారు. సో మేము ముందుకు వస్తే గానీ స్పీకర్ తనంతా తాను డిసైడ్ చేస్తలేరు. సో ఆల్రెడీ కీషం మేఘా చంద్రన్ మణిపూర్ జడ్జిమెంట్ 3 months అవుటర్ లిమిట్ అని ఇచ్చారు క్లియర్ గా. అది 3 judges బెంచ్ జడ్జిమెంట్. అది ఈ రోజు 2 judges బెంచ్ కాంబినేషన్ లో ఉన్నారు. మేము అదే ప్రెస్ చేయడం జరిగింది. ఆల్రెడీ 3 months అన్నారు. మీరు ఇచ్చిన నోటీస్ ఏదైతే మీరు చెప్తున్నారో కోర్టుకి, ఆ రోజు నుంచి మీరు డిసైడ్ చేయాలి 3 months లో. దట్ ఈస్ ది లా. 10 months అయిపోయినాయి కాబట్టి మీరు 1 month లోపల ఇప్పుడు డిసైడ్ చేయాలి డే టు డే బేసిస్ మీద అని మా వాదన ఉండే. అండ్ ఇద్దరు ఎమ్మెల్యేలకు అయితే అసలు అవసరం కూడా లేదు అడ్జుడికేషన్, ఎందుకంటే ఒక ఆయన కంటెస్ట్ చేశారు, ఇంకొక ఆయన వాళ్ళ డాక్టర్ కి ప్రచారం చేశారు. సో వాళ్ళకి అసలు అడ్జుడికేషన్ కూడా అవసరం లేదు. ఇట్ ఇస్ అన్ ఓపెన్ అండ్ షట్ కేసు. దేనికి వాళ్ళు టైం ఇవ్వలేమంటే జస్టిస్ గవయ్ గారి ధర్మస్థానం రేపే వాయిదా ఇస్తాం, మీరు ఆర్గ్యూ చేయండి, మేము డిసైడ్ చేస్తాం రీజనబుల్ టైం అంటే ఏంటో అని అన్నారు. దానికి గాను వాళ్ళు 3 రోజులు టైం ఇవ్వండి, మేము కౌంటర్ దాఖలు చేస్తాము, కౌంటర్ చేసిన తర్వాత మేము ఆర్గ్యుమెంట్ చేస్తామంటే ట్యూస్డేకి పోస్ట్ చేయడం జరిగింది. మా తరఫున మేము కూడా చెప్పాము, హైయప్ ఆన్ ది బోర్డు పెట్టమని చెప్పాము. ఎందుకంటే అది బోర్డు కిందకి పోతే మళ్ళీ అదొక సాకుతో కేసు లిస్ట్ రీచ్ కాకుండా అవుతుంది. సో హైయప్ ఆన్ ది బోర్డ్ అని జడ్జి కూడా చెప్పారు. మోస్ట్ ప్రాబ్లీ టాప్ 5 కేసెస్ లో వస్తుంది. అండ్ ఆ రోజు డిసైడ్ అవుతుంది ట్యూస్డే. స్పీకర్ పైన ఒత్తిడి పెరుగుతున్నట్టు సార్, సుప్రీంకోర్టు జోక్యంతో అనేక రాష్ట్రాల్లో స్పీకర్లు చర్యలు తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. అనర్హత అంశానికి సంబంధించి ప్రాబ్లం అది. స్పీకర్ ఇక్కడే కాదండి, అన్ని రాష్ట్రాలలో, ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు గోవా ఎగ్జాంపుల్ తీసుకోండి. సుభాష్ దేశాయ్ 5 జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా మహారాష్ట్ర స్పీకర్ డెసిషన్ తీసుకోలేదు. తీసుకోకపోతేనే 2 సార్లు మళ్ళీ రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. గోవా స్పీకర్ తీసుకోలేదు, వాళ్ళకు కూడా ఒక రిట్ పిటిషన్ అంటే ఆర్టికల్ 32 సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అదే తరహాలో తెలంగాణ కూడా ఇప్పుడు అదే తరహాలో అవుతుంది. సో అందుకనే వాళ్ళు స్పీకర్ కి నిర్ణయం తీసుకోవాలని మాత్రం చెప్పగలరు, డిక్టేట్ చేయలేదు కదా స్పీకర్. అదే చెప్తున్నాను 3 judges ఆల్రెడీ డిఫైన్ చేశారు లా అని. కీషం మేఘా చంద్రలో సేవ్ అండ్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ 3 months లో డిసైడ్ చేయాలని అన్నారు. ఇప్పుడు 10 months అయింది ఫైల్ చేసి. నోటీసులు ఎస్ఎల్పి సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత ఇచ్చారు. అండ్ అది కూడా అడగడం జరిగింది, 10 నెలల్లో మీకు ఏమైనా స్టే ఉందా హైకోర్టులో, మీరు ఎందుకు విచారణ జరపలేదని. దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు ఈ ఏదైతే నోటీసు సంబంధించి వాళ్ళు ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టు ఏమన్నా చెప్పారు కోర్టు? ఏం చెప్పలేదు. వాళ్ళు ఏమన్నారంటే మాకు వేరే పనులు కూడా ఉన్నాయి, స్పీకర్ కి వేరే పనులు కూడా ఉంటాయంటే జడ్జెస్ కూడా సీరియస్ అయ్యారు. వేరే పనులు ఉన్నాయని చెప్పి ఈ పని చేయకపోవడం, ఇది పెండింగ్ పెట్టడం మాకు అర్థమవుతుంది, మీ వ్యూ ఏంటో, అందుకని మేమే డిసైడ్ చేస్తామని జడ్జెస్ వాళ్ళే డిసైడ్ చేస్తాను. ఇప్పుడు కోర్టే డిసైడ్ చేస్తుంది రీజనబుల్ టైం. ట్యూస్డే రోజు కేసు వస్తుంది, ట్యూస్డే రోజు విచారణ జరిపి ఆ రోజు డిసైడ్ చేస్తారు. సుదీర్ఘంగా ఆర్గ్యుమెంట్స్ చేస్తారు ఇరు పక్షాలు, ఆ రోజే జడ్జిమెంట్ రిసీవ్ చేస్తారు. అండ్ ఇంకోటి మీరు అన్న క్వశ్చన్ కి డిసైడ్ చేయలేరు, డైరెక్ట్ చేయలేరు అంటే స్పీకర్ జ్యుడిషియల్ ట్రిబ్యునల్ ఉన్నారు. స్పీకర్ విల్ వేర్ 2 hats. లెజిస్లేటివ్ హ్యాట్ వేసుకుంటే తనకి అబ్సల్యూట్ ప్రివిలేజ్ ఉంటుంది, బికాస్ ఈజ్ అ లెజిస్లేటర్. ఇక్కడ జ్యుడిషియల్ క్యాప్ వేసుకున్నారు. సో ఆయనకి జ్యుడిషియల్ లో హీస్ నార్మల్ లైక్ నార్మల్ ట్రిబ్యునల్. ఒక ఎన్సీఎల్టీ ఎన్జిటి ఎట్లనో సుప్రీంకోర్టు ఎట్లయితే డైరెక్షన్స్ ఇస్తుందో, అలానే స్పీకర్ కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వచ్చు. ఆ స్పీకర్ మాకు ఇమ్యూనిటీ ఉంది అనడం దట్ ఈస్ రాంగ్ ఆర్గ్యుమెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, అట్లీస్ట్ 6 cases లో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది స్పీకర్ కి. జయంత్ పాటిల్, సునీల్ ప్రభు, గోవా, కేశం మేఘా చంద్ర, రాజేంద్ర సింగ్ రాణా జడ్జిమెంట్ ఉంది. దాంట్లో సుప్రీంకోర్టు స్పీకర్ కి గడువు ఇచ్చినాక స్పీకర్ డిసైడ్ చేయకపోతే సుమోటోగా సుప్రీంకోర్టే డిసైడ్ చేసి వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేసింది ఎమ్మెల్యేలు, 13 మంది ఎమ్మెల్యేలు బీఎస్పీ వాళ్ళని. సో అది పాయింట్లెస్. అది స్పీకర్ డిసైడ్ డైరెక్షన్ ఇవ్వలేదని హైకోర్టు చెప్పడం దట్ ఇస్ పాయింట్లెస్. 100% వస్తాయి. అది నేను చెప్పలేను. స్పీకర్ గారు ఎంత తొందరగా డిసైడ్ చేస్తే అంత తొందరగా వస్తాయి. థ్యాంక్ యూ.